సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమర్నాథ్. ప్రజెంట్ మనం విశాఖపట్నం భీమిలి నియోజకవర్గం మధురవాడలో ఉన్నటువంటి బగనపాలెం దగ్గర అయితే ఉన్నాము. కొంతమంది ఈ గంజాయి మత్తులో పడి చేసే చేష్టలకు కూడా ఒక అదుపు లేకుండా పోతుంది. రాత్రి వేళల్లో ఈ ఖాళీగా ఉన్న లేఅవుట్స్లోని వాటిలో కూడా గంజాయి కొడుతూ యువత అయితే చాలా వరకు చెడుదారులు పడుతుంది. ఇందులో భాగంగా మరి కొంతమంది పబ్లిక్తో మాట్లాడి తెలుసుకుందాం. ఇటువంటి గంజాయి తీసుకునే యువకులను అరికట్టాలన్నా, లేదంటే వీరు చేసే వీటిని అంటే గంజాయి మత్తుకి బానిస అవుతున్నటువంటి యువతని మత్తు నుంచి దూరం చేయాలంటే ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని దీని మీద అయితే కనుక మనం ప్రజెంట్ పబ్లిక్తో మాట్లాడి తెలుసుకుందాం. పిల్లలు పెద్దలు అనేవాళ్ళు చాలామంది ఈ గంజా వల్ల కుర్రవాళ్ళు చాలామంది చాలా విపరీతంగా చెడిపోతున్నారు. దాన్ని తల్లిదండ్రులు చాలా వరకు అడ్డు పెట్టుతున్నారు. కానీ అదేవిధంగా పోలీసు డిపార్ట్మెంట్ వాళ్ళు, అదే రకంగా మన ఏపీ సర్కారు మొత్తం అందరూ కూడా చాలా చక్కగా చాలా అరికట్టి చాలా జాగ్రత్త పరిచి చూస్తున్నారు. అదేవిధంగా ఎంత అరికట్టినా సరే కుర్రోళ్ళు జీవితాలు పోతున్నాయి. కొద్దిగా ఏపీ సర్కారు దీని మీద ఎలాగైనా దృష్టి పెట్టి కొద్దిగా ఇంకా చాలా వరకు అరికట్టారు. ఇంకా అరికట్టాలని మా కుర్రోళ్ళ తరపున కోరుకుంటున్నాం. ప్రజలు బాగుంటే అందరమే బాగుంటాం. ఫస్ట్ ఈరోజు గంజాయి విపరీతంగా పెరుగుతుంది. దీనికి ముఖ్యంగా తల్లిదండ్రులు ఏవైతే ఉన్నారో వాళ్ళ పిల్లల్ని దగ్గర తీసుకొని వాళ్ళు ఏవైతే కార్యక్రమాలు చేస్తున్నారో వాళ్ళు వెంటుండి వాళ్ళని ఒక సక్రమంగా దారిలో తీసుకోవాలి. ఈరోజు మధురవాడలో విపరీతంగా పెరుగుతుంది గంజాయి. దాన్ని ఎలాగైనా అరికట్టాలి అంటే ఈరోజు గుంపులుగా ప్రతి కాలనీలోని ప్రతి వీధిలో గుంపులుగా వెళ్ళి ప్రతి ఒక్కరికి గంజాయి చాలా బానిసలు అయిపోయి విపరీతంగా అలవాటు పడిపోయారు. దాన్ని ఈరోజు అరికట్టాలంటే ఎక్కడైతే జంగిల్ ఎక్కడైతే విపరీతంగా ఉందో ఖాళీ స్థలాలు దొరికితే సరిపోద్ది వాళ్ళకి. ఎందుకంటే ఎక్కడెక్కడ పాత బేస్మెంట్స్ కానీ ఏదైతే ఖాళీ స్థలంలో ఉండి ఏదైనా ఊరికి 1 కిలోమీటర్ దూరంగా ఉన్న పాడుపడిన బిల్డింగ్స్ కానీ ఇలాంటి వాటిలో దూరి విపరీతంగా ఎవరికి కనబడకంట. ఎందుకంటే ఎవరికైనా కనపడితే వెళ్ళిన వాళ్ళు కొట్టడం ఏదోటి సంథింగ్ జరుగుతున్నాయి. ఎవరికి కనపడకంటే 1 కిలోమీటర్ దూరంలో వీళ్ళందరూ ఉండి విపరీతంగా చేస్తున్నారు. ఈరోజు ప్రతి ఏరియాలో ఒక రీహాబిలిటేషన్ సెంటర్ తీసుకురావాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఎక్కడో కనీసం 100 మంది ఈరోజు గంజాయి కొట్టే పరిస్థితి మన మధురవాడలో వచ్చింది. సో ఇది ఎలాగైనా అరికట్టాలంటే దానికి ప్రతి ఒక్కరు రీహాబిలిటేషన్ సెంటర్ తీసుకొచ్చి దాన్ని ఒక సక్రమంగా దారిలో నడిపిస్తారని కోరుకుంటున్నాం. సో పోలీసు వారు కూడా ఎంతవరకు ఈ గుంపులుగా ఉన్నా లేదంటే ఖాళీ లేఅవుట్స్లోని వీళ్ళు కూర్చుంటారని ఇన్ఫర్మేషన్ వచ్చినా వెళ్తున్నారు. అయినప్పటికీ వీళ్ళ యొక్క ఆగడాలు అయితే కనుక ఆగడం లేదు. పోలీసులు వచ్చినా సరే ఒక 1 hour 2 hours ఉంటున్నారు, వెళ్ళిపోతున్నారు. ఆ చోటు కాకపోయినా సరే వాళ్ళు వేరే చోటుకి వెళ్ళిపోతున్నారు. గంజాయి కొట్టుకున్న వాళ్ళకి ఏం చేస్తున్నారంటే ఈరోజు వాళ్ళకి ఒక చోటు ఉంటే సరిపోదు, వాళ్ళు అలాగా ఒక 10-15 చోట్లు పెట్టుకున్నారు. ఇది కాకపోతే అది కాకపోతే ఇది ఆల్టర్నేటివ్ మారుతూనే ఉన్నారు. పోలీసు వాళ్ళు ఎంత కష్టపడినా సరే ఈరోజు గంజాయి మాత్రం ఆగడం లేదు. ఎందుకంటే చాలా విపరీతం పెరుగుతుంది. ఎక్కడ పడితే అక్కడ ఈజీగా దొరికేస్తుంది. మెయిన్ థింగ్ ఈరోజు చిన్న పాన్ షాప్కి వెళ్ళినా మనకు వాటర్ బాటిల్ దొరుకుతుందా లేదా అని మనం ఇది అవ్వాలి. కానీ గంజాయి మాత్రం ప్రతి దగ్గర దొరుకుతుంది. అది వాళ్ళకే తెలుస్తుంది ఎక్కడ దొరుకుతుంది. అపార్ట్మెంట్లో అమ్ముతున్నారు, కిల్లి వడ్డీల్లో కూడా అమ్మే దుస్థితి ఈరోజు మన మధురవాడలో నెలకొంది. సుమన్ టీవీ వారికి నమస్కారం. ఈరోజు ఎలా ఉందంటే గంజాయి బ్యాచ్ బాగా ఎక్కువైపోయింది. ఘోరంగా ఉన్నారు. చాలా మంది జనాలు కూడా ఇబ్బంది పెడుతున్నారు, ప్రజలు కూడా ఇబ్బంది పెడుతున్నారు. ఈ గంజాయిని అరికట్టాలని కోరుకుంటున్నాం. బాగా కాలనీలు అంటే బాగా ఎక్కువ ఉన్నారు. విలేజ్లో కూడా ఈ మధ్య విలేజ్లో కూడా గంజాయి బ్యాచ్ బాగా పెరుగుతుంది. పోలీసుల వారు కూడా కొంచెం చర్య తీసుకొని ఈ గంజాయిని అరికట్టాలని కోరుచున్నాం.